దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ ప్రశస్తమైన శుభ సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రియులరా, కీర్తన భాగంలో 86వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయుము అంటున్నాడు. ఈ 86వ కీర్తన బహు శ్రేష్టమైనటువంటి కీర్తన. ఇక్కడ దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. బహుశా ఈ కీర్తన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటి సందర్భాలు వాళ్ళ జీవితాల్లో ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి, ఇలాంటి అవసరతలు ఏర్పడతాయి. ఈ కీర్తనలో దావీదు మొరపెట్టినట్లుగా అనేకులు ఖచ్చితంగా మొరపెట్టుంటారు. నేను మీకు చూడండి కొన్ని వచనాలు అక్కడక్కడ చూపిస్తాను. 86వ కీర్తనలో మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. తాని యొక్క ఆ దీన స్థితిని బట్టి మొరపెట్టుకుంటున్నాడు. దీన స్థితిలో నీకు మొరపెడుతున్నాను, నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. ఎబ్బేసు వల్లే కదా మొరపెడుతున్నాడు, నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. రెండవ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. రెండవదిగా నా ప్రాణమును కాపాడుము అంటున్నాడు. మొదటిగా నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు, రెండవదిగా నన్ను కాపాడుము అంటున్నాడు. రెండవ వచనంలోనే, దేవా, నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించుము అంటున్నాడు. చూసారా, నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు, నన్ను కాపాడుము అంటున్నాడు, నన్ను రక్షించుము అంటున్నాడు. 4వ వచనంలో లాస్ట్ లైన్లో, నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయము అంటున్నాడు. ఏమంటే 4వదిగా నాకు సంతోషం దయచే ప్రభా అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, 6వ వచనంలో 2వ లైన్లో, నా మనవుల ధ్వని ఆలకింపు. అని మనవులు చేస్తున్నా, ఒక్క మనవి కాదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు చాలా నీడ్స్ ఉన్నాయి, అవన్నీ నేను నీకు విన్నవించుకుంటున్నాను, కాబట్టి నా మనవుల ధ్వనిని ఆలకించుము అంటున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 14వ వచనంలో, దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారయ్యా, నన్ను ఒకసారి చూడయ్యా అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, నేను వారి వల్లే గర్వంగా ప్రవర్తించలేను కదా, ఒకసారి నువ్వు చూసుకో ప్రభా అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు 17వ వచనంలో లాస్ట్ లైన్లో, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. శుభకరమైన ఆనవాలు అంటే ఈ కీర్తన అంతా మనకేం తెలియపరుస్తుందంటే, ప్రతి ఒక్కరి జీవితానికి ఇది అమర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ అనుభవాలు గుండా వెళ్ళిన వాళ్ళే, ఇలాగ దేవుని అడిగిన వాళ్ళే. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి రాత్రికి భోజనం చేసేసి ప్రశాంతంగా కూర్చొని ఈ కీర్తనని ఒకసారి 2 సార్లు 3 సార్లు చదవండి, 3 టైం పఠించండి, మీకు చాలా నెమ్మదినిస్తుంది కీర్తన. సరే, మన సందర్భంలోకి వెళ్దాం. మనం ఏం ధ్యానిస్తున్నాం? ప్రతి బుధవారం 1 ఇయర్ పైనుంచే మనం ధ్యానిస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నాం? ప్రతి బుధవారం బైబిల్ స్టడీలో మంచి హృదయాన్ని ధ్యానిస్తున్నాం. బ్యాడ్ హార్ట్ కాదు, మంచి హృదయం. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డాం కనుక, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి హృదయాలు, శుభ్రపరచబడిన హృదయాలు, పవిత్రపరచబడిన హృదయాలు, శుద్ధి చేయబడిన హృదయాలు. ఒక భక్తుడు అంటాడు, దేవుని దగ్గర పెట్టేటువంటి ఫలమైన పువ్వైనా అది కలంకం లేనిదిగా ఉండాలంటారు. సేమ్ మనం దేవునికి అర్పించేటప్పుడు చాలా జాగ్రత్త పడతాం. ఇశ్రాయేల్ వారైతే ఆలోచించండి, 14 దినాలు పరిశీలించి ఆ తర్వాత గొర్రెపిల్లను ఏం చేస్తారు? దేవునికి వధిస్తారు. అంటే ఆ బహు శుద్ధమైనవి దేవునికి ఇవ్వాలని.
అయితే దేవుడు ఈ అర్పణలన్నిటికంటే కూడా, ఒకవేళ నువ్వు ఎంతో శుభ్రతమైనటువంటి కానుకను తెచ్చినా, విలువైన ఫలాన్ని తెచ్చినా, మరొకటి శుద్ధమైంది ఏది తెచ్చిన వాటన్నిటికంటే కూడా దేవునికి కావాల్సింది మొట్టమొదట తెచ్చేటువంటి నీవు కావాలి, తెచ్చేటువంటి నేను కావాలి. అది చాలా విలువైంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొన్నామనుకోండి, ఏదైనా ఒక వస్తువు, ఒక మంచి గోల్డ్ మనం కొన్నాం షాప్కి వెళ్ళి అనుకోండి, వాడు పిచ్చి పేపర్లో పెట్టిస్తాడా చెప్పండి? ఒక నెక్లెస్ కొనండి, దానికి తగినట్టుగా పెడతాడు వాడు ప్యాక్ చేసే విధానం. సో ఆ బాక్స్ ఎంత బాగుంటుందో కదా, చాలా నైస్గా ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే ఆ గోల్డ్ చాలా విలువైంది. వాడు గలీజ్ అని పేపర్లో పెట్టరు, చాలా శ్రేష్టమైన దాంట్లో పెట్టిస్తారు మనకు. ఎస్, అలాగనే గోల్డ్ ఎంత ప్రాముఖ్యమో పెట్టేది కూడా అంత ప్రాముఖ్యంగా ఉండాలి. మనం తెచ్చే అర్పణలు ఎంత ప్రాముఖ్యమో మనం కూడా అంత ప్రాముఖ్యం. సేమ్ నేనేమంటా అంటే, పాటలు పాడుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, దేవునికి అర్పణలు అర్పిస్తున్నాం, ఆయన మహింపరుస్తున్నాం. ఇవన్నీ మనం చేసేటప్పుడు దేవుడు వాటిని అంగీకరించాలి, దేవుని నేను సంతృప్తిపరచాలి, తద్వారా దేవుని నన్ను ఆశీర్వదించాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా నేనేమంటా అంటే ఆ హృదయం కూడా ఎలాగుండాలి? శుభ్రమైన హృదయం కలిగి ఉండాలి. మనం లాస్ట్ వీక్ ధ్యానించాం 3 విషయాలు: ధైర్యం గల హృదయం అని, నలిగిన హృదయం అని, దేవుని ధర్మశాస్త్రం హృదయం 3 ధ్యానించాం. ఈరోజు ఒక 2 విషయాలు చెప్తాను, 3 చెప్పను, కానీ ఈరోజు అలసిపోంటారు బాగా మీరు, కాబట్టి 2 విషయాలు నేను చెప్తాను మీకు. చూడండి, 86వ కీర్తనలో 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకసారి మళ్ళా నేను చదువుతాను. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. నీ నామమునకు భయపడినట్లు నాకు ఏక దృష్టి కలుగు చేయు. ఏక దృష్టి గల హృదయం, ఏకదృష్టి గల హృదయం దయచేయమని కీర్తనాకారుడు ఎందుకు అడుగుతున్నాడు? అయ్యా, నేను ఈ నామానికి భయపడాలయ్యా. ఎక్కడ? దేవుని పాద సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అయ్యా ఈ ప్రపంచంలో నేను ఎక్కడున్నా సరే నేను ఈ నామానికి భయపడాలి. నీ నామానికి భయపడాలి కాబట్టి నాకు ఏకదృష్టి. ఎవరి మీద ఏకదృష్టి? దేవుని మీద ఏకదృష్టి. అందుకనే పాత నిబంధనలో ధర్మశాస్త్రం రాస్తున్నప్పుడు మోషే చాలా సందర్భాల్లో దేవుడు చెప్పాడు, నీవు కుడికైనను ఎడమకైనను తొలగక. నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగక. ఆలోచించండి, ఎలా ఉండాలంట? పౌలు చెప్పినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు. ఏకదృష్టి మనకి ఎప్పుడు వస్తుంది? ఏక మనస్సు మనకి ఎప్పుడు వస్తుంది? ఏక తాత్పర్యం మనకి ఎప్పుడు వస్తుంది అంటే యేసు వైపును చూసినప్పుడు. అవునా కదండి? యేసు వైపు నుంచి మన మనస్సు అలా తప్పిపోయింది అనుకోండి. ఆలోచించండి, దావీదు జారిపోయాడు కదా, సంసోన్ జారిపోయాడు కదా, అననీయ సపీరాలు జారిపోయారు కదా, దేమా జారిపోయాడు కదా. ఎందుకు వాళ్ళు ఒక అడుగు కొంతమంది ఎడమ వైపునకు, కొంతమంది కుడివైపునకు త్రొట్టిల్లారు అంటే వారి ఏకదృష్టి తప్పిపోయింది. పేతురు అడిగాడు, నువ్వే ప్రభు అయితే నేను నీటి మీద నడుస్తానే అన్నాడు. నడువు పేతురు అన్నాడు. యేసు వైపున చూస్తూ పేతురు 2 అడుగులు వేస్తాడు, బాగుంది. యేసు వైపున చూపు అలా దాటి కిందకు చూసుకోండి ఒకసారి, ఏమైపోయింది? మునిగిపోసాగాడు. సో మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైతే ఆ ఏక దృష్టి, మన మనస్సు మనకు చెప్పొద్ది ఏమని, అలా చూడు అని. మనస్సు లేక హృదయం చెప్పొద్ది మన కళ్ళకి, ఈ వైపు చూడు, ఈ వైపు చూడు, ఇలా మాత్రం చూడబాకు. నువ్వు ఇలా చూసావంటే ఏమైపోద్దంటే చక్కగా నడుస్తావు. లోకములో సాతానుడు ఒక వ్యక్తి ఉన్నాడు. వాడెంత భయంకరుడు, ఎంత శక్తి గలవాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలను తన వైపునకు మరల్చుకొని, ఇంకా చెప్పాలంటే ఏర్పరచబడిన వారిని సహితం కూడా వాడు తన వైపునకు ఆకర్షించుకొని లోకములో ఉన్న ఈ భయంకరమైన రంగుల ప్రపంచంలో
మానవునికి అనేకమైన దృశ్యాలను చూపించి క్రీస్తు యేసు యొక్క సరళత నుండి అలా తప్పించేస్తున్నాడు. అంటే భక్తులు కానీ భక్తురాండ్రులు కూడా దూరమైపోతున్నారు. ఎప్పుడైతే సాతానుడు ఆ ఏక మనస్సులో నుంచి అలా తీసుకొస్తాడో ఇంక పోద్ది, టార్గెట్ పోద్ది, ఇంకా ఆ భక్తి ఎగిరిపోద్ది, ఆ వైరాగ్యం పోద్ది, ఆ విశ్వాసం పోద్ది, ఆ పరిశుద్ధ పోద్ది. అందుకని ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఆయన చెప్పిందల్లా కూడా సారాంశం ఒకటే, ఏంటి అంటే మీకు ఏక దృష్టి, ఏక మనస్సు. మీరు అటు ఇటు తప్పిపోతున్నారు. పైపెచ్చు సాతానుడికి ఒక తెలుసు ఏంటంటే మనుషులకి స్థిరంగా ఉండటం చేత కాదు. అవునా కాదండి? మనం కొద్ది రోజులు ఒక రకంగా ఉంటాం, మరి కొద్ది రోజులు ఒక రకంగా ఉంటాం. అంతెందుకండి, ఈ గంటలో ఉండినట్లుగా మరొక గంటలో మనం ఉండలేం. మన మనస్సుని స్థిరపరచుకోవటం మన చేత రాదు. అర్థమవుతుందండి? తొలగిపోతూ ఉంటాం. ఒక్కసారి చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం, మళ్ళీ కొద్ది నిమిషాల్లోనే ఇప్పుడు కాదు ఇంకోసారి పోదాం అనుకుంటాం. అవును కదా? తినాలి అనుకుంటాం, సర్లే మళ్ళా తిందాం అనుకుంటాం. కాముగా ఉంటాం, పోయి సడన్గా తింటాం. అంటే మనకు స్థిరమైనటువంటిది ఉండదు. అర్థమవుతుందండి? లోకంలో సాతానుడు చాలా భయంకరుడు. వాడి దృష్టి అంతా కూడా మన మీదే. వాడికి ఒకేది కావాలండి, ఏ విధము చేతైనా మన దృష్టిని, మన మనస్సు అనే దృష్టిని అలా తీసుకెళ్ళిపోవాలి. చాలు, వాడికి నేమ్ బల్లె. అలా ఒక్కసారి వెళ్ళామంటే మరలా తిరిగి రావటానికి ఛాన్స్ లేకున్నట్లుగా వాడు వేర్లు లోపలికి పంపించేస్తాడు. అందుకనే అంటున్నాడు కీర్తనకారుడు, అయ్యా నీ నామమునకు నేను భయపడినట్లుగా. బ్రాకెట్లో పెట్టాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా, ఇంకా చెప్పాలంటే నేను ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు, ప్రపంచంలో ఎక్కడున్నా ఈ భూమి మీద నేను బ్రతికి ఉన్నంత వరకు ప్రభా నీ నామమునకు భయపడాలి. అందుకే నాకు ఏక దృష్టి కలుగు చేయి. నేను లోకంలో ఆ దేని వైపు చూసి ఆకర్షింపబడకూడదు. దేని వైపును చూసి ఆలోచించండి, దాన్ని నా మనస్సులోనికి తెచ్చుకోకూడదు. అందుకని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తాడు, మోషే ద్వారా ధర్మశాస్త్రం రాసినప్పుడు, ఈ ప్రజలు ఒకవేళ మోసపోయి చంద్రుని చూసి కానీ సూర్యుని చూసి కానీ మోసపోయి వారిని ముద్దు పెట్టుకొని మనస్సులోనికి తెచ్చుకుంటారేమో. తెచ్చుకున్నారు లేదు వాళ్ళు? అన్ఫార్చునేట్లీ తెచ్చుకున్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలే దేవుడు చెప్పాడు, అరే ఆకాశం నేను కలుగు చేశాను, సూర్యుడిని కలుగు చేశాను, చంద్రుడిని కలుగు చేశాను, విశ్వాన్నంతటిని కలుగు చేశానని చెప్తే ఆలోచించండి, రాను రాను ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే సూర్యుడిని చూసి సూర్యునికి ఏం చేస్తున్నారండి? నమస్కారాలు చేస్తున్నారు. చంద్రుడిని చూసి ఏం చేస్తారండి? ఆరాధిస్తున్నారు. అంటే దేవుడు ఈ యావత్ సృష్టిని తన నోటి మాట ద్వారా కలిగి చేస్తే అన్న విషయాన్ని దేవుడు క్షుణ్ణంగా తెలియపరిస్తే ఆ సత్యాన్ని ఎరిగిన వారి ఎందు కూడా ఏం చేస్తున్నారు? మళ్ళా ఆయన్ని మర్చిపోయేసి ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తూ ఉన్నారు. అందుకనే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు, అలా చేశారంటే మీ కుటుంబం మీదకి కర్సెస్ అని చెప్పాడు ఆయన. కాబట్టి కీర్తన అడుగుతున్నాడు, అయ్యా నాకు ఏకదృష్టి కావాలి. చూడండి, పౌలు గారు చాలా చక్కగా రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రియులరా 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:2 చదవండి. చూడండి, మీలో ఏక మనస్సు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఫిలిప్పీ సంఘస్థలంటే పౌలుకి కొంచెం భయం వేసింది. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే బాగా వాక్యం వింటారు, అర్థమవుతుందండి, బాగా ప్రార్థన చేసుకుంటారు. బయటికి వెళ్ళి అన్ని సంబంధమైన సాంప్రదాయాలు గల వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే కరెక్టేలే, ఏందమ్మా చెప్పండి, కరెక్టే, మంగళవారం వద్దులే శుభకార్యం, అర్థమవుతుందండి, వద్దులే అది కరెక్టే, ఈరోజు వద్దులే పాపని రేపు పంపిద్దాంలే, ఈరోజు శుక్రవారం వద్దులే. అంటే ఈ ఫిలిప్పీలు పట్టణశీలంటే వాళ్ళంటే బాగా మంచిగా చదువుకున్న వాళ్ళే, బట్ లోకస్తులు ఏదైతే చెప్తారో కడి లోపల దానికంటారు, దానికి జెండా ఎత్తేస్తారు, అంటే పోద్ది. అందుకని ఈయన భయం అది.
అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు గమనించండి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు. ఎప్పుడు నేనేమంటా అంటే, నీ హృదయములో యేసుక్రీస్తుని ప్రభువుగా, రాజుగా, దేవుడుగా, సర్వాధికారమైన దేవుడుగా ప్రతిష్ఠించుకొని ఆయనే నీ జీవితంలో సార్వభౌముడుగా ఉండటానికి ప్రథమ స్థానం ఇస్తే ఖచ్చితంగా ఆలోచించండి, ఆయన జ్ఞాపకాలే మనకు వస్తుంటాయి, ఆయన మాటలే మన జ్ఞాపకం వస్తుంటాయి. పని చేస్తున్నా, పడుకో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా కానీ ఆయన గురించినటువంటి చిరస్మృతులే మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన లేకపోతే ఉండదు కదా. ఇప్పుడు మన మనస్సులో పదే ఏ సన్నివేశం అయితే గుర్తుకొస్తుంటుందో దాని మీదే మనకు మనస్సు ఉంటుంది, అవునా కాదండి? ఇంకొక వేరే దాని మనస్సు ఉండదు మనకు, దాని మీదే మనకు మనస్సు ఉంటుంది. అదే వాక్యం మనకి సెలవిస్తుంది. పౌలు అన్నాడు, ఏక ప్రేమ కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక దృష్టి కలిగి. ఎప్పుడైతే మీరు అలా కొనసాగుతారో ఏమవుతుందంటే, యేసు వైపున మనం చూస్తున్నంత వరకు, వినాలి, చూస్తున్నంత వరకు ఆ వైబ్రేషన్స్, లేకపోతే ఆ స్టెయిన్లెస్ పవర్, లేకపోతే ఆ శ్రేష్టమైన శక్తిగటువంటి కిరణాలు మన మీద పడుతున్నంతసేపు లోక ఆకర్షణ మన మీద పనిచేయదు. ఎప్పుడైతే ఆ కిరణాలు మన మీదకి వచ్చేటప్పుడు మనం ఆయన వైపున చూడకుండా అలా చూస్తామో, ఆ కిరణాలు మన మీదకి రాకపోతే ఈజీగా మన లోకం ఏం చేస్తుంది, ఆకర్షించేస్తుంది. అదిగో అది చూడు, ఇదిగో ఇది చూడు, ఇది చూడు, అది చూడు, ఇది చూడు అని ఒక్కసారి చూస్తే చాలు. సెకండ్ టైం మళ్ళీ చూస్తారు, థర్డ్ టైం మళ్ళీ చూస్తారు, ఫోర్త్ టైం చూస్తారు, ఇంకా లైఫ్ లాంగ్ చూస్తూ ఉంటారు. అంతే కదండి. ఒక వీక్నెస్ మనలోకి, బలహీనత మనలోకి వచ్చినప్పుడు ఒక్కసారి కాదు, సమ్ టైం అని అనగాని తర్వాత అది మళ్ళీ ఆకర్షించేస్తుంది. కొంచెం అలవాటు అయిపోద్ది. లోక ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, సాతాను సంబంధమైన పద్ధతులు మనల్ని అలా ఆకర్షిస్తాయి. అందులో ఏమాత్రం ఆలోచించండి, సందేహము లేనే లేదు కదా. అందుకని వాక్యం మనకి చెప్తుంది, ఏక హృదయం కావాలి. ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది. చూసారా, మనమందరమీ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. దేవుని కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిలో మనం ఏం కావాలంటే ఏకత్వం పొందాలి. ఏకత్వం పొందాలి అనే మాటకు అర్థం ఏంటంటే కలసిపోవటం. దానికి ఎగ్జాంపుల్గా ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? వారిక ఇద్దరుగాక ఒకటిగా ఉందిరన్నాడు. పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఆ హత్తుకున్నప్పుడు ఇద్దరు కాక ఒకటిగా ఉంటారు. అంటే రెండు శరీరాలు, రెండు మనస్సులు ఏకమైపోతున్నాయి, ఒకటైపోతున్నారు. సేమ్ అలాగే వరుడైనటువంటి క్రీస్తు, వధువైనటువంటి మనం ఏం కావాలంటే ఆయనతో పెనవేసుకోవాలి, దగ్గర సంబంధం కలిగి ఉండాలి. షోలమితి అంటది కదా, ఎడమ చెయ్యి నా తల కింద పెట్టాడు, కుడి చేత్తో నన్ను కౌగిలించుకున్నాడు. అంటే ఇప్పుడు నేను ఆయన ఎదభాగములో ఉండా కాబట్టి, ఆయన నన్ను కౌగిలించుకున్నాడు కాబట్టి నాకు ఆయనకు మధ్య గాలి పోవటానికి కూడా సంధి లేదు, ఆకర్షించేసుకున్నాడు ఆయన నన్ను. నేనేమంటే ఆయనతో మనం అనుసంధానం కావాలి, ఆయనతో మనము అనుసంధానం కావాలి, ఆయనతో మనం ఏకం కావాలి. అంటే ఆయనలో మనం కలవాలి, ఆయనతో మనం ఉండాలి. అదే అన్నాడు యోహాను సువార్తలో, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ. తీగ వేరు, ద్రాక్షవల్లి వేరు కూడా కదా, రెండు కలిసి ఉంటాయి. తీగలో ద్రాక్షవల్లి, దానికి దీనికి సంబంధం ఉంది. సో సంఘమైన మనం కూడా దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధ విషయంలో ఏం కావాలంటే ఆయనతో కలిసిపోవాలి. అంటే అర్థం ఏంటి?
యేసుక్రీస్తులాగా మాట్లాడాలి, యేసుక్రీస్తులాగా పాడాలి, యేసుక్రీస్తులాగా ప్రార్థించాలి, యేసుక్రీస్తులాగా ప్రవర్తించాలి. అంటే క్రీస్తు యొక్క తత్వాన్ని మనం ప్రపంచానికి ఏం చేయాలా? కనపరచాలి. అర్థమవుతుందా? ఆ దినాల్లో దైవజనులు పోతుంటే ప్రజల పలికేవారంటారు. సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనుడు. ఆయన ఏ ప్రాంతానికైనా వెళితే ఆయన చూసే వాళ్ళు అనేవాళ్ళంట, అన్ని జనులు, అడుగో యేసు ప్రభు వస్తున్నాడని. ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడని, యేసు ప్రభు వస్తున్నాడని. కారణం, వాళ్ళు క్రీస్తుతో ఏకత్వం కలిగి ఉన్నారు, క్రీస్తుతో ఏకత్వం కలిగి ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏకత్వమే ఏమవుతుందండి? ఒక ప్రతిఫలాన్ని ఇస్తుంది, ఒక ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏకత్వమే గర్భ ఫలం. అంటే ఏకత్వమే భూమి మీద ఏ ఫలమైనా కానీ సేమ్. వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే నీకు ఏకదృష్టి అంటే అర్థం ఏంటంటే అదే మనసు పెట్టాం, దాని మీదే మనసు పెట్టాలి. అంటే యేసు వైపు మాత్రమే చూడాలి, ఆయన మన వైపున చూస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన వైపున చూస్తామో, మీకు చెప్పానండి, ఆ కిరణాలు మనలోనికి వస్తాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రంలో చాలా రకాలైనటువంటి తాబేళ్ళు ఉన్నాయి. ఒక రకమైనటువంటి తాబేళ్ళు ఉన్నాయి, అవి అంత సామాన్యంగా దొరకవు. పైపెచ్చు వాటి ఆయుష్ చాలా కాలం, మినిమం ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బ్రతుకుతాయంట అవి. ఆ రకమైనటువంటి తాబేళ్ళు, వాటి పేరు కూడా నేను మర్చిపోయాను. ఆ తాబేళ్ళు ఏం చేస్తాయంటే, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి మనుషులు ఎవరు లేని చోట అవి గుడ్లు పెడతాయి, ఎగ్స్ పెడతాయి. అవి పెట్టిన తర్వాత వాటికి వెళ్ళిపోతాయి. వాటికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు శరీరంలో ఒక రకమైన మార్పు వస్తుంది, ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు టైంలో ఏం చేస్తాయంటే, ఈ తాబేళ్ళు మళ్ళా గుడ్లను ఎత్తుక్కుంటూ వస్తాయి. వాటికి తెలిసి ఎక్కడ పెట్టాం. వచ్చిన తర్వాత ఆ గుడ్లు దగ్గరికి వెళ్ళి ఈ తాబేలు ఆ తలని బయటికి తీసి తన కళ్ళతో ఏం చేస్తుందండి, ఆ ఎగ్స్ని అలాగే చూస్తూ ఉంటుంది కొన్ని గంటల తరబడి. ఇలా చూసే నేపథ్యంలో అది ఆహారానికి కూడా వెళ్ళదు, అర్థమవుతుందండి. అది అటు ఇటు కదలదు, అలాగే చూస్తుంట. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని గంటలు తదేకంగా చూస్తూ ఉండాలి. అలా చూడటం వల్ల ఏమవుతుందంటే, దీని కంటిలో నుంచి ఒక రకమైన పవర్ ఏమైపోతుందండి, ఆ గుడ్లు లేకపోతుందంట. అంటే వెళ్ళేంత వరకు, వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతాయండి, ఆ ఎగ్స్ అని కూడా బ్రోకెన్ అయిపోయేసి దాంట్లో నుంచి చిన్న చిన్న తాబేళ్ళు బయటకు వస్తాయి. అప్పటి వరకు దీనికి అన్నం లేదు, చెప్పండి, వాటర్ లేదు. అంటే దేవుడు దాని కళ్ళల్లో పవర్ పెట్టాడు. ఎందుకంటే దాని కంటిలో వచ్చినటువంటి పవర్ ద్వారా ఆ గుడ్లు ఎలా ఓపెన్ అయిపోయి వచ్చేటువంటి పిల్లలు ఉన్నాయే, అవి 100 సంవత్సరాలు బతుకుతాయి. ఇవి కొన్ని గంటలే చూస్తాయి, కానీ వచ్చే పిల్లలు కొన్ని 100 సంవత్సరాలు బతుకుతాయి. నేనేమంటా అంటే, యేసు వైపు మనము చూస్తున్నప్పుడు మాత్రమే, ఏక మనస్సు పెట్టి మనం చూస్తున్నప్పుడు మాత్రమే, మన హృదయం ఆయన మీద పెట్టి చూస్తున్నప్పుడు మాత్రమే ఆయనలో ఉన్నటువంటి కిరణాలు మనలోకి వస్తాయి. అవి వస్తేనే మనం కూడా చిన్న చిన్న క్రీస్తులాగా మారుతాం. మనం కూడా మనలో కూడా క్రీస్తు యొక్క తత్వం వస్తుంది. అదే కింద రాస్తారు చూడండి, ఆ విషయాన్ని గురించి ఎఫెసీ రాసిన పత్రికలోని ఏమని రాసిన తర్వాత, ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు వరకు ఆయన ఇలాగున నియమించెను. సంపూర్ణత అప్పుడు వస్తుంది. సంపూర్ణత రావాలంటే ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయన వైపు చూడకపోతే నీవు పరిపూర్ణమైనటువంటి స్వభావంలోనికి మార్చబడలేవు. పరిపూర్ణమైన స్వభావానికి మార్చబడకపోతే పరిపూర్ణత రాదు. అర్థమవుతుందండి. ఒక చిన్న ఉందనుకోండి, ఒక చెట్టుకి ఫలము, ఆ ఫలం పరిపక్వం రాకపోతే ఆ సంపూర్ణతనికి రాదు. అది ఒక కోడిలో నుంచి గుడ్డు బయటికి రావాలంటే ఆలోచించే దానికి సంపూర్ణత రావాలి, లేకపోతే బయటికి రాదది. మనం కూడా ఈ సంఘం అనే గర్భములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వైపు మాత్రమే ఏక మనస్సు కలిగి చూస్తున్నప్పుడే ఆ సంపూర్ణత మనలోకి వస్తుంది. సంపూర్ణులు అనగా పరిశుద్ధులు సంపూర్ణులు కాకపోతే నిత్యత్వం అనేటువంటి పరలోకంలోనికి ప్రవేశించలేరు. వారు పడిపోయిన పిండంతో సమానమైపోతారు.
విడబడిన వారితో సమానమైపోతారు. ఒక చెట్టుకి కొన్ని కాయలు కాసాయి అనుకోండి, అవి పరిపక్వ దశకి రాకముందే కొన్ని వాడిపోతాయి, అవునా కదండి? కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని పడిపోతాయి. అంటే అర్థం ఏంటి? చెట్టుకే ఉన్నాయి కానీ కొన్ని రాలేదు పక్వానికి. సంఘములోనే ఉన్నారు, నిత్యత్వానికి పోవటానికి, పరిపక్వతలోనికి రాలేదు. కారణం ఏంటంటే వారిలో ఏక మనస్సు, దేవునిలో సంపూర్ణతలోనికి వాళ్ళు రాలేదని అర్థం. అందుకనే కీర్తన అడుగుతున్నాడు, ప్రభువా నాకు ఏక మనస్సు దయచేయి. అంటే నీలో నేను అనుసంధానం కావాలి. నీ వలె భూమి మీద జీవించి నీవు మరణించిన తర్వాత ఏ స్థలంలోకి అయితే వెళ్ళావో ఆ నిత్యత్వంలోనికి నీ దగ్గరికి నైనా నేను కూడా వచ్చినట్లుగా ఆ స్వభావం నాకు కావాలి. అది ఏక మనస్సు అంటే. ఊరికే కాదు, ఏకత్వంలో అంత సంపూర్ణత ఉంది. అందుకని వారు ఏక శరీరం అంటే ఒకటే. మనం వేరు కాదు, క్రీస్తు శరీరంలో అవయవాలు. నేను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే నా చెయ్యి నాతో కూడా వస్తుంది, నాలో ఉన్న అవయవాలు నాతో కూడా వస్తాయి. సేమ్ మన క్రీస్తు శరీరంలో అవయవాలమై ఉన్నాం. ఏకత్వం అంటే అది. సరే, రెండోది కూడా చెప్పి ముగిస్తాను. చూడండి, 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. సెకండ్ వన్, మొదటిదిగా ఏకదృష్టి గల హృదయము. రెండవదిగా ఏంటంటే తృప్తిపరచబడిన హృదయాలు. ఏ హృదయాలంట? తృప్తి కావాలి హృదయానికి. ఉంటుందా? ఉండనే ఉండదు. మీరు కొంటానే ఉంటారు, చీరలు ఉండరు అక్కడ దాకా. తృప్తి ఉందా చెప్పండి? కొనే విషయంలో మనం తింటూనే ఉంటాం, సెకండ్ కానీ దాకా తృప్తి ఉండదు. ఇప్పటికి మనము ఎన్నోసార్లు నాన్ వెజ్ తిన్నాం, రేపు పెడితే తినరా అంటారు. అవునా కదమ్మా? మనం ఎంతో వాటర్ తాగుతూ ఉన్నాం, చాలా వాటర్ తాగేసేంలే చాలు అనుకుంటున్నామా? తాగుతూనే ఉంటాం. మానవునికి తృప్తి లేదు. అమ్మ ఉందా? చెప్పండి, ఉందా? అస్సలు ఉండదు. నీకు 999 కోట్లు ఇస్తే ఏముంటుందా? ఇంకొకటి ఇస్తే బాగుండు కదా సంపూర్ణతగా. ఒక్కట్లేదే, ఆ ఒక్కట్లేదే, ఆ ఒక్కట్లేదే, ఆ ఒక్కట్లేదే. ఆ ఉన్న వాటితో తృప్తి పడవు. అర్థమవుతుందా? ఆ ఒక్కటి మీద ఉంటుంది మనస్సు. ఆ ఒక్కటే మనల్ని చంపేస్తుంది, ఆ ఒక్కటే మనల్ని రోగాల పాలు చేస్తుంది, ఆ ఒకటే మనకు సమస్యలను ఏం చేస్తామా పుట్టిస్తుంది, ఆ ఒకటే మనల్ని పడగొడుతుంది. వాక్యం మనకేమని సెలవిస్తుందంటే మీరు ఆలోచించేయండి, చాలామంది ఈనాడు తృప్తి లేకుండానే బ్రతుకుతున్నారు. అర్థమవుతండి? పిల్లల భవిష్యత్తు సరిగా లేదు, సరిగా చదవటం లేదు, తృప్తి లేదు తల్లిదండ్రులు. కొంతమందికి నేను అనుకున్నంతగా నా పిల్లలు రీచ్ కాలేకుండా పోతున్నారంటే కొంతమంది తల్లిదండ్రులకి తృప్తి లేదు. ఎంతో డబ్బు పెడుతున్నాం, మంచి మంచి స్కూల్లో చేర్పిస్తున్నాం, అయినా వీళ్ళు మనం అనుకున్నంతగా రీచ్ కావట్లేదు, తృప్తి లేదు. తర్వాత మనం సంపాదిస్తున్నాం, సంపాదించే దాంట్లో నుంచి ఆలోచించండి, ఆ డబ్బు ఇంకా ఎక్కువ ఉంటే బాగుండే, తృప్తి లేదు. దేవుడు నీకు మంచి హౌస్ ఇచ్చాడు, పైన కూడా ఒక పోర్షన్ వేసుకున్నావు, 2 ఇల్లులు కొన్నావు, అయినా ఏం లేదు, తృప్తి లేదు. కారు కొన్నావు, తృప్తి లేదు. తృప్తి లేని జీవితాలు ఈరోజు ఎక్కువ మందికి తృప్తి లేదు. ఒక దరిద్రుడు ఉన్నాడంట, ఆ దరిద్రుడు దేవుని అడుగుతున్నాడు, అయ్యా నేను దరిద్రునయ్యా, 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 దరిద్రునయ్యా అంటే దేవుడు చూసి వారి దరిద్రత పోగొట్టాలని సరే అని చెప్పి ఒక వజ్రాలు కట్టి ఒక పక్షికి తీసుకెళ్ళి ఆ దరిద్రం ముందు పడేయమన్నాడంట. సరే వీడు వచ్చి ఆ పక్షి వచ్చి ఆ వజ్రాలు పట్టుకొచ్చి ఆ దరిద్రుని ముందు వేసింది. వెయ్యంగానే వాడు ఏదే పక్షి వేసింది చూస్తే వజ్రాలు. వాడు వ్యాపారస్తుడు, అమ్మా వజ్రాలు అని చెప్పి వాటిని ఏం చేశాడు, ఏరుకున్నాడు. ఏరుకుంటే మొత్తం 9 వచ్చాయి. ఏనమ్మా 9? అమ్మయ్య, దేవుడు నాకు 9 ఇచ్చాడు, సంతోషం అనలోడు. దేవుడు 9 ఈడు, అది 9 కాదు, 8 తెస్తుంది. వీడు చెప్పిందే ఏమ్మా, ఆ ఒక్కదాని కోసం ఎదగతా ఉన్నాడంట. ఎంత వెతికినా తొరగొట్టంలే. సరే ఈ 9ని లెక్క పెట్టాడు, 20 సార్లు లెక్క పెట్టాడు, 9.
ఎత్తికి రాత్రి ఎత్తికి పొగులెత్తికి రాత్రికి పొగులెత్తికి అన్నం తింటున్నా ఎక్కడ పడి ఉండొచ్చు అబ్బా, వాటర్ తాగుతున్నా ఎక్కడ పడి ఉండొచ్చు అబ్బా, పడుకున్నా ఎక్కడ పడి ఉండొచ్చు అబ్బా. వాడు ఆ ఒక్కదాని మీద మనసు పెట్టి ఆ ఒక్కటి దొరికితే ఈ 10 వాటిని వినియోగించుకుందామని చెప్పి వాటిని దాచిపెట్టి, ఏమో మీకు అర్థమవుతుందా, భార్యకి చెప్పకుండా బిడ్డలు చెప్పకుండా ఒక్కదాని కోసం ఆలోచించి చించి హార్ట్ అటాక్. ఇంకేముంది, ఆ వజ్రాల భార్యకి కూడా దొరకలా, బిడ్డలకు కూడా దొరకలా. తృప్తి పడటం లేదు మనుషులు ఈరోజు. మీకు ఒక క్వశ్చన్ చెప్పానా, తృప్తి పడనీయకుండా చేసేవాడు సాతానుడు. అవునా కదా? నాకు ఇంకా మంచి భార్య దొరుకుంటే, నాకు ఇంకా మంచి భర్త దొరుకుంటే, నాకు ఇంకా మంచి ఫలాన్ని ఉంటే తృప్తి లేదు అంటే దేవుడు తెలియదు నీకు ఎవరిని ఇవ్వాలని. చెప్పండి, నీకు ఎలాంటి వారిని ఇవ్వాలో ఎవరిని ఇవ్వాలో దేవుడు తెలియకే ఇచ్చాడా? చెప్పండి అమ్మా, దేవునికి తెలీదా? తృప్తి పడాలి మనం. నేనేమంటా అంటే కొన్ని మనకు తృప్తిని ఇస్తాయి. ఇప్పుడు తృప్తి అనేది దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. దేనికి? హృదయానికి. మన హృదయం అమ్మయ్యా చాలనుకుంటే రైట్, లేకపోతే ఏం చేస్తారండి, కొంతమందిని చూడండి డే నైట్ కష్టపడుతుంటారు. మామూలుగా కాదు, వాళ్ళకి కావలసినంత ఉంటుంది, అర్థమవుతండి. అయినా కూడా వాళ్ళు, ఈ మధ్య నాకు ఒక ఇంజనీర్ పరిచయం అయ్యాడు. మేము ఒక డాబాకి వెళ్తే అతను, సార్ నేను నారాయణ దగ్గర పనిచేశాను సార్, 1 ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్ చాలా దగ్గరలో. నేను రాత్రి 2 గంటల పని చేస్తున్నా ఆయన వస్తాడు, 3 గంటల పని చేసిన ఆయన వస్తాడు, రాత్రి 5 పని చేసిన వస్తారు సార్. ఆయన ఎప్పుడు నిద్రపోతాడో నాకు తెలియదు. ఇతను అడిగాడంట, సార్ మీరు 2కు వస్తున్నారు, 3కు వస్తున్నారు, 5కు వస్తున్నారు, నిద్రపోరంటే నాకు నిద్రపట్టేది రాత్రి 3 గంటలని చెప్పాడంట. ఎన్ని గంటలు? మిగతా టైం అంతా ఆయన వర్కే అంటే ఎన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించినా చెప్పండి మనిషికి నాడు ఏం లేదండి, తృప్తి లేదు. తృప్తి లేకుండా పోతుంది. అందుకని వాక్యం మనకు సెలవిస్తుంది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందామా ప్రియులారా? చదవండి. మరియు యెహోవా, చూడండి, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మను అవమానస్వాదముగా చెయ్యక మీరు తృప్తి నందునంతగా, ఎంతగంట? మీరు తృప్తి నందునంతగా నేను ధాన్యమును ద్రాక్షారసమును తైలమును మీకు చూపించదను, ఇచ్చెదను. ఎన్నెన్నో చూడటంలో తృప్తినిస్తాడు, ఇవ్వటంలో తృప్తినిస్తాడు, త్రాగటంలో తృప్తినిస్తాడు. అవునా కదండి? తృప్తి. ప్రపంచంలో భయంకరమైన వ్యాధి ఏంటంటే తృప్తి పొందకపోవటమే. ఏదమ్మా? తృప్తి పొందకపోవటం. తృప్తి లేకపోతే చాలా కష్టం. ఒక వ్యక్తికి సంతృప్తి కావాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంతృప్తి పొందుతున్నప్పుడు ఆనందంగా ఉంటాడు కదండి. అందుకనే పౌలు ఏమంటాడు, నేను దేన స్థితిలోను సంపన్న స్థితి ఎలాగుంటాను? తృప్తిగా ఉంటాను. ఎందుకుంటాను? నన్ను ఈ స్థితిలో పెట్టిన దేవుడు నాకు ఆ స్థితిలో ఏం కావాలో తెలుసు. నన్ను ఈ స్థితిలో పెట్టిన దేవుడు నాకేం కావాలో నా దేవునికి తెలుసు. మరి నా దేవుడు నన్ను ఆ స్థితిలో పెట్టాడు కదా, ఆ స్థితిలో పెట్టిన దేవునికి నాకేం కావాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే నేను ఆ దేవుని నమ్ముకో ఉన్నా. నా కుటుంబానికి ఎలవేల్పు ఆయనే, మా జీవితాలకు రథసారథి ఆయనే, మాకు ఆహారమైన, ఆరోగ్యమైన, వస్త్రాలైన, సో మా భవిష్యత్తునకు ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ తీర్చగలిగే సర్వశక్తి గల దేవుడు నా కుటుంబాన్ని ఏ స్థితిలో పెట్టి నడిపించాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనే నా రథసారథి. కాబట్టి నేను తృప్తి పొందుతాను. ఇంకొక రహస్యం ఉంది. తృప్తి చెందని వాడికంట దేవుడు ఏమి ఇవ్వడంట. నీకు అర్థమవుతుందా? తృప్తి చెందిన వారికి దేవుడు ఏమి ఇవ్వడంట. చూడండి, జెర్మియా గ్రంథం 31:24. ఇర్మియా గ్రంథం 31:24 వచనం. 31:24 చదవా, చదవండి.
అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారందరినీ. అంతేనా? అలసి ఉన్న వారి ఆశను చెప్పండి ఏం చేస్తానమ్మా? తృప్తిపరుస్తా. ఆశలు ఉన్నాయి మీకు ఏమన్నా? ఎందుకు లేస్తారు భలే వాళ్ళే అంటారే. మనిషి అంటేనే ఆశాజీవి. ఆశ లేని వాడు మనిషే కాదు. అవునా కదా? ఎన్ని ఆశలు, అవునా కదా? ఆశలు ఉంటాయి మనకు. యవనస్తులకైతే ఇలాంటి వారిని వివాహం చేసుకోవాలి, ఇలాంటి జాబ్ చేయాలి అని. కొంతమంది అడుగుతాను నేను, ఏమండి మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, టైం అయింది కదంటే, సార్ నాకు ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి సార్, అవన్నీ నెరవేర్చబడాలి. నేను ఒక హౌస్ కట్టుకున్న తర్వాత, నేను అనుకున్నది సాధించుకున్న తర్వాత నేను తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను. మనిషికి ఆశలు ఉంటాయి. మనిషి ఆశాజీవి, తప్పులేదు. మీరున్నారు, మీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండే ఆశలు ఉంటాయి కదా, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి, అవునా కదండి, మంచి చక్కని జీవితం అనుభవించాలి, ఆశలు ఉంటాయి కదా. ఆశ కలిగి ఉండడం తప్పులేదు. దేవుడు కూడా చెప్పాడు, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు. భక్తులందరి జీవితాల మీద నుంచి తృప్తిపరచున్నాడు. మన ఆశలను తృప్తిపరుస్తాడు. అర్థం అవుతుందండి? నేనేమంటా అంటే అవి దేవుని చిత్తములో ఉంటే, అవి దేవుని చిత్తములో ఉంటే, దేవుడు మనకు పెద్దది చిన్నదని తేడా, ఆయనకేం తేడా ఉండదు. మనకు నీడ్ అయితే దేవుని యొక్క ప్లానింగ్లో ఉంటే ఎంత పెద్దదైనా ఇస్తాడు, ఎంత చిన్నదైనా ఇస్తాడు. ఆయన ప్లానింగ్లో లేకపోతే పెద్దదే కాదు, ఒక్కోసారి చిన్నది కూడా మనకివ్వడు. అది ఏదేమైనా ఒకటి మన ఆశలను తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉండాలి. నీకు ఆశ లేకుండా దేవుడు నాకు ఇవ్వలేదే, చేయలేదే అనకూడదు. ఆశ కలిగి ప్రభుని అడగ. అందుకని ఆయన అని చెప్పాడు, మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన ఆశను ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. తప్పులేదు. నీవు నిస్వార్థంగా ఎదుటి వారిని చూసి, పక్క వారిని చూసి, లోకములో ఉన్న వారిని చూసి అంతకంటే అలాంటివి అన్న విషయం పక్కన పెట్టి నీకు నీ పిల్లలకు, నీ కుటుంబానికి, ప్రభా నా కుటుంబానికి, ప్రభా నా పిల్లలకు ఇది కావాలి అని నువ్వు ఏదైనా అడుగు. అది స్వార్థం కాదు, అది తప్పు కాదు. స్వార్థం కాదు, తప్పు కాదు. నువ్వు అడుగు. నిజంగా నీ ఆశ దేవుని చిత్తములో ఉంటే అది ఎంత పెద్దదైనా, ఎంత ఉన్నతమైనా సరే దేవుడు తీరుస్తాడు. ఆయన అన్నాడు చూడండి, కీర్తనలో ఒకసారి చూడండి, నేను మీకు చదివినిపిస్తుంది. కీర్తన భాగంలో కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు కదండి. 146వ కీర్తన, 146వ కీర్తన 16వ వచనం చదువుకుందామా? అది కాదురా, 145:16, 15-16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందుని వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను అది తృప్తిపరుస్తాడండి దేవుడు. తృప్తిపరచడా? మీరే తృప్తిగా వాటర్ ఇస్తున్నారే, మీరే తృప్తిగా అన్నం పెడుతున్నారే, మరి ఆయన చెప్పండి. నేనేమంటా అంటే మన హృదయములను చెప్పండి తృప్తిపరిచేవాడు సర్వశక్తి గల దేవుడు. తృప్తి అనేది ఏదో ఒక సంవత్సరానికి, కొంతకాలానికి సంబంధించింది కాదు. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకు మనం తృప్తి కలిగి ఉండాలి. చూడండి, ఎప్పుడైతే అసంతృప్తి ఉంటుందో అది మనల్ని అనర్థాలకు దారితీస్తుంది. అవునా కదా? అసంతృప్తి బాధకి కారణమవుద్ది. అసంతృప్తి భక్తిహీనకు కారణమవుద్ది. అసంతృప్తి దేవుని మీద నుంచి అలా పక్కకి నెట్టివేస్తుంది. అమ్మయ్య, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, కుటుంబాలు బాగున్నాయి, ఇంట్లో సమృద్ధి ఉన్నది. మేబీ మనం ఏదైతే ఆశిస్తున్నామో మన పిల్లల విషయంలో, మన విషయంలో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, నెమ్మది విషయంలో, ప్రతి విషయంలో కూడా మనము అనుకున్నట్లుగా అవన్నీ అలా జరుగుతున్నాయి అనుకోండి. అమ్మయ్య, ఎలా ఉంది ఇప్పుడు నీ జీవితం? చెప్పండి. తృప్తిగా ఉంది. నేనేమంటా అంటే నీ హృదయాన్ని అలాగున,
నీ హృదయం తృప్తిపరచబట్టానికి ఈ జనజీవన స్రవంతిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విషయాల్లో నువ్వు ఆశ కలిగి ఉన్నావో ఆ విషయాల్లో దేవుడు నీ హృదయాన్ని ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. తృప్తి లేని హృదయాలు కోట్ల కొలది ఉన్నాయి. అర్థమవుతుందండి? కోట్ల కొలది. చూడండి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సరిగా ఇల్లుకు లేని వాళ్ళు, సరిగా వస్త్రకు లేని వాళ్ళు హ్యాపీగా ఉండరు. వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఏముండవు, కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు, పడుకోవటానికి సరిగా కాటు కూడా ఉండదండి, తినడానికి అంత తిండి కూడా ఉండదు. మీరు వాళ్ళని చూడండి, హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు వాటర్ తాగినా చాలా తృప్తిగా ఉంటున్నారు. వాళ్ళు తృప్తిగా ప్రార్థన చేసుకుంటున్నారు, తృప్తిగా పాటలు పాడుకుంటున్నారు, తృప్తిగా ప్రభుని కనపరుస్తున్నారు, ఉన్నదాంతో తృప్తిగా ఉండగలుగుతున్నారు. అందుకనే వాళ్ళ హాస్పిటల్కి ఎక్కువ పోవటం లేదు. అందుకనే వాళ్ళ ఇంట్లో ఆలోచించండి, మన ఇళ్ళలో ఉన్నట్లుగా మెడికల్ కిట్లు లేవు. మనకింటికి ఒక డబ్బా ఉంది, ఉందా లేదా? షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం ఒకటా రెండా? కుటుంబానికి కాదు, మనిషికి ఒక డబ్బా ఉంది. వాస్తవం కాదండి? మీరు వాళ్ళకి వెళ్ళండి, టాబ్లెట్లు కనిపించవు. అర్థమవుతుందా? తృప్తి లేని జీవితాలు. వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఎంత కావాలంటే మనకు తెలియదు. మనం ప్రభు వైపున చూడగలిగితే తృప్తిని ఇస్తాడు. కాబట్టి వాక్యం మనకి సెలవిచ్చినట్లుగా మన హృదయము దేవునితో ఏకం చేసుకున్నప్పుడు, దేవుడు మనకిచ్చిన వాడితో మనం తృప్తి పడినప్పుడు నిజంగా ఈ భూమి మీద మనం నెమ్మది కలిగి జీవిస్తాం, సంతోషం కలిగి జీవిస్తాం, సమాధానం కలిగి జీవిస్తాం. దేవుడు తన వాక్కులు మన వెనుకలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు నాతో, మాతో, అందరితో మాట్లాడినటువంటి లేఖన సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన, ఏక హృదయం మేము కలిగి ఉండాలని మీరు మాకు బోధించారు. మా హృదయాలు ప్రభు మీరు తృప్తిపరచారని మీరు మాతో మాట్లాడినారు. దేవా, ఈ లేఖనాలు మా హృదయాల మీద నాయన రాసుకోవటం, మా హృదయాలతో నింపుకోవటం, దేవా నీ వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకోవటం నాయన మీ కృప మీరు మాకు అనుగ్రహించండి. వాక్యములో ఉన్న ఆనందం, వాక్యములో ఉన్న సంతృప్తి, వాక్యములో ఉన్నటువంటి భాగ్యం నాయన మేము అనిపించుటకు సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రభువా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా మనమందరూ లేచి నిలబడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక. మాకు కావాల్సినందున మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి, మా మనుషులను దక్కిండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదములు. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభునామములో అందరికీ వందనాలు.